సరిగా లోకేష్ పాదయాత్ర కూడా జరగబోతుంది. ఇప్పటికే ఆయన్ని ఒప్పు అని విమర్శించిన వాళ్ళు పదే పదే అదే విమర్శలు చేశారు. అట్ ద సేమ్ టైం బాడీ షేమింగ్ చేశారు. ఇట్లా ఇవన్నీ చేశారు. అయినా కానీ ఈ నెల 27 నుంచి మొత్తంగా ఆయన అయితే పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు కుప్పం నుంచే ప్రారంభం కాబోతుంది. ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది సార్ ఆయన డూ ఆర్ డై, ఓకే, అంటే చావో బ్రతుకు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. లోకేష్ బాబు మాత్రం చాలా ప్రాణాలకు తెగించి మరి ఈ పోటీల్లో పని చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే జనం మధ్యకి వెళ్ళిపోతున్నాడు. ఏమో ఎలా ఉంటుందో అంతే కదా. 4000 కిలోమీటర్లు అంటే ఇప్పుడు అంతకుముందు అంటే మీ నాన్న కాబట్టి, మీ నాన్న నీలాగా కొంచెం అమాయకుడు కాబట్టి యాత్ర సాగినట్టు చేశాడు. యాత్రకి ఆటంకం పరచలేదు. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చాయో నీకు తెలుసు కదా. మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావో రావు కూడా అంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నువ్వు బయలుదేరుతున్నావు అంటే ఇంటికి క్షేమంగా వస్తావో రావో తెలియని పరిస్థితి. అవునా? ఎస్, డెఫినెట్గా. ఇట్లాంటప్పుడు లోకేష్ బయలుదేరడం అన్నది చాలా సాహసంతో కూడుకున్న పని. డెఫినెట్గా లోకేష్కి మంచి మైలేజ్ ఇస్తుంది ఇది. ఎందుకంటే ఎప్పుడైతే జనం మధ్యన పాదయాత్ర చేశారో, జనం ఎప్పుడైతే తారసపడ్డారో, జనంతో కరచాలనం చేశారో, జనానికి ఏంటంటే ఒక సంపూర్ణమైన విశ్వాసం ఏర్పడుతుంది. చూసా అమ్మ పాపం బిడ్డ కష్టపడుతున్నాడు కదా, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పాపం ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో బాధలు భరించి మొత్తానికి ముందుకు వచ్చి నా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నా చెయ్యి అందుకున్నాడు. ఇలా రకరకాలు చెప్పుకుంటారన్నమాట. ఆ వేలు తగ్గితే చాలు పెద్ద ఏదో వాళ్ళకి పెద్ద ఏదో సంబరం. అట్లాంటి యాత్రకు పూనుకుంటున్నాడు లోకేష్ బాబు కనుక ఇది మాత్రం డెఫినెట్గా ఎవరైనా పాదయాత్ర చేశారంటే వాళ్ళకి విజయం వరిస్తుందండి. కానీ ఎందుకంటే లోకేష్ పాదయాత్ర చేసినా కానీ ఆయన చేయబోతున్నారంటే వ్యంగ్యాస్త్రాలు కూడా వచ్చినాయి. ఆయనకి వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అనే వ్యంగ్యాస్త్రాలు కూడా వచ్చినాయి. అవునవును. అంటే కొంతమంది అన్నారు తిన్న జరుగుతుందని చెప్పారు. అవన్నీ ఏమండి, ఒకరు మిమ్మల్ని అంటే మీరు ఏడ్చుకుంటారా, మీరేమనేస్తారా? ఇది ఎక్కడ కూడా అండి. ఇప్పుడు మీరు కూడా ఒకరు అన్నప్పుడు హ్యాపీగా నవ్వుతూ కూర్చోవాలి. అంతగా బోర్మని ఏడవడం, ఊరందరితో చెప్పుకొని తిరగడం కాదు కదా. మరి జరుగుతుందంటే ఏమిటి? అరగని స్థితిలో ఉన్నాడా ఆయన? ఇప్పటికి కూడా రాత్రి 12-1 గంట వరకు ఆయన మామూలుగా ఈ రాజకీయాలు వచ్చేవాళ్ళు, కార్యకర్తలు, కార్యాచరణ కమిటీ వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నిద్రాహారాలు మానుకొని ఉన్నాడు. మంచి పెద్ద సూపర్ స్టార్ ఏమో మామయ్య, ఒక మాజీ ముఖ్యమంత్రి ఏమో తండ్రి. ఎంత మంచి జీవితాన్ని నేను అనుభవించి ఉండాలి. పోతే వాళ్ళ తాతయ్య ఎక్కడ సూర్యకాంప్లెక్స్, మామూలు సామాన్యుడు కాదు. ఇద్దరు కలిస్తే ఎంతో ఆయనంత. కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇంత కష్టపడుతున్నట్టే డెఫినెట్గా ఆయన్ని మనం అభినందించి తీరాలండి. ఎట్లా సార్ ఆయన ప్రసంగాల్లో కానీ మాటల్లో కానీ పరిణితి కనపడుతుందంటారా? డెఫినెట్గా కనిపిస్తుంది. అంతకుముందు ప్రసంగాల్లో పరిణితి లేకుండా కాదు, కొంచెం ఆకర్షణీయంగా ఇప్పుడు చక్కగా బ్రహ్మాండంగా తయారయ్యాడు, సన్నగా తయారయ్యాడు. చక్కగా ఒక సినిమా బాడీ షేమింగ్ కూడా చేసేవాళ్ళు చాలా మంది. అవును బాగా తయారయ్యాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే జనం రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్లా సార్ పాదయాత్ర సాగేంత వరకు కూడా మొత్తంగా ఏంటి లోకేష్ గారికి ఎలాంటి అనుభవాలు ఎదురవబోతున్నాయి అంటారు? ఏం తెలుసుకుంటారంటారు? ఇప్పటి వరకు ఆయన తెలుసుకుంది ఏంటి, ఇప్పుడు ఆయన తెలుసుకోబోయేది ఏంటి ప్రత్యేకంగా? అంటే లోకేష్ బాబు లాస్ట్ టైం కూడా రాజకీయ పరిణతితోనే మాట్లాడాడు. రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా లోతుగా ఇప్పుడు నాయకత్వ లక్షణాలు వచ్చాయి. నాయకత్వ లక్షణాలు వచ్చినప్పుడు ఏంటి, ఆవిడ కొట్టడం ఈ దెబ్బతినడం జరుగుతుంది అన్నమాట. అంతే. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఆ మంగళగిరిలోనే గెలుస్తా అంటున్నాడు అన్నమాట. అది అయితే వీరుడు లక్షణం అన్నమాట. అక్కడ ఏ ప్రాంతంలో అయితే ఓడిపోయానో అదే ప్రాంతంలో గెలవాలి, అది ఆయన ఉద్దేశం. అలా గెలుస్తారు కూడా. ఎందుకంటే ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్.
అంటే ఎక్కడ మీరు ఫెయిల్యూర్ అనేది మీకు అది పునాది, విజయానికి పునాది అవుతుందన్నమాట. మంగళగిరి అనేది లోకేష్ బాబు తాలూకు విజయానికి ఒక పునాదిగా మిగిలిపోతుంది. ఎట్లా సార్, యువగళం పేరుతో ఆయన వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అవును. సో ఈ యువగళం అనేటువంటి దాంతో అంటే యూత్కి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు అంటే మీ విశ్లేషణ ఏంటి? ఆయన దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయండి. వచ్చే చిక్కు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ వచ్చింది దానికి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడడం తెలియదు కానీ మన్మోహన్ సింగ్ మాట్లాడతారు చెప్పండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాట్లాడేవారు చెప్పండి. అలా మన కాదు, వాళ్ళు చేతల్లో చూపిస్తారు. మన్మోహన్ సింగ్ ఉన్నట్టయితే ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఇండియా సుభిక్షంగా ఉందని చెప్పగలిగాడు. అది చతురత. అంటే మాట్లాడిన నోటుకు వచ్చినట్టుగా ఎవరో వీళ్ళు కొంతమంది ఉన్నారు, నేను రాజకీయ నాయకులు ఎందుకు నీ అమ్మగుడు నా అమ్మగుడు అంటారు. ఇలా ఈ మాటలు కాదు, అసహ్యాలు ఇవన్నీ. ఎకపోయినట్టయితే నీ జీవితం అంతా, నీ బ్రతుకంతా, నీ ఇలా మాట్లాడడం కూడా యూత్కి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? యూత్కి మీకు భవిష్యత్తు ఉందనే భరోసా ఇస్తాడండి. అసలు మనీ వేసే స్కీమ్ను ప్రారంభించింది ఆయనే కదండి. మనీ నేరుగా మీ అకౌంట్లోకి వేస్తామనేటువంటి స్కీమ్ని ప్రారంభించింది లోకేషే. అప్పుడు ఆశ్చర్యపోయినాడు చంద్రబాబు నాయుడు. ఇదేంటి మనమేంటి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం ఏంటండి, చాలా తర్జనలు జరిగాయి. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తుండేవాడిని. ఎందుకు వెళ్తుండేవాడిని అంటే మనకి సి రామచంద్రయ్య ఉన్నాడు, యాక్టివ్గా ఉండేవాడు. సి రామచంద్రయ్య అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. తర్వాత అక్కడ మన ఎవరో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. తర్వాత ఏమో గుర్రం శ్రీకాంత్ అని ఎన్టీ రామారావు పిఏ, ఆయన సోవియట్ ల్యాండ్ ఏం పనిచేశాడు. అలాగే మొన్నే చచ్చిపోయినాడు ఆయన. ఎవరు మన కళా నిర్ణయంలో ఉండేవాడు అన్నమాట ఆయన. ఆయన మంచి హిస్టరీ. ఆయన గోటెడ్ ఏదో రామచంద్రమూర్తి ఎవరో ఆయన పేరు, మొన్న చచ్చిపోయాడు అన్నమాట. ఎన్టీ రామారావు గారికి ఆయన పిఏ అన్నమాట. అంటే ఎక్కువ వెళ్తున్నామండి. వెళ్తున్నట్టయితే నాకు అనిపించింది ఏంటంటే చాలా అక్కడ ముఖ్యంగా నాకు కల్పించింది ఏంటంటే మంచి వ్యూహరచన కానీ, ప్లానింగ్ కానీ, భర్జనలు కానీ, పేపర్ కట్టింగ్స్ అని మిగతా వాళ్ళ పేపర్ కట్టింగ్స్ చూడడం కానీ నిత్యకృత్యాలన్నమాట. అక్కడ చాలా పొలిటికల్ స్టడీ ఉంటుంది అక్కడ. ఆయన మీద ఎన్ని రకాలైన విమర్శలు అయితే వచ్చినాయో, ఆ విమర్శలన్నిటికీ అంతే ధీటుగా సమాధానం చెప్పబోతున్నారంటారా లోకేష్ గారు? డెఫినెట్గా అండి. ఆయన సమాధానం అంటే నోటితో చెప్పడం కానండి, చేతల ద్వారా చెప్తారండి. అవును, మంచి పరిణతి ఉంది, మంచి స్టడీ ఉందండి రాజకీయంగా. మరి ఎందుకంటే సార్ లోకేష్ పాదయాత్ర జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా, ఎందుకంటే ఆయన ఎక్కడ సభ పెట్టినా కానీ ఖచ్చితంగా చూడటానికైతే వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు యువగళం పేరుతో వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా పెద్దవాళ్ళు కానీ, ఇంకా అక్కడ నిరుపేదలు కానీ వీళ్ళంతా చాలా మంది ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి వస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక భరోసా ఏమన్నా ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది? డెఫినెట్గా భరోసా ఇస్తారండి. ఎలాంటి భరోసా ఇస్తారు? ఎలాంటంటే మీ భవిష్యత్తుకి భరోసా. ఆ బిడ్డలు చదువుకొని ఉంటారు, వాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలకు భరోసా. తతేమో వైద్యం, వైద్యానికి అంటే సకాలంలో సరైన మందులు అందుబాటులో లేకుండా పోయినాయి. ఆరోగ్యశ్రీ సరిగా పనిచేయటం లేదు. తన పవర్లోకి వస్తే మీ డెఫినెట్గా మీ ఆరోగ్యానికి భరోసా ఇవన్నీ ఉంటాయండి. పరిశ్రమలు రావడం కానీ, పరిశ్రమల ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్కి సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి డెఫినెట్గా. ఎక్కడెక్కడైతే ప్రధానంగా సమస్యలు అనేవి బయటికి రాకుండా మరుగుడు పడిపోయి గోప్యంగా ఉండిపోయినాయో వాటన్నిటిని బయటికి తీసి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి తప్పిదం ఇది, లేకుంటే ఇక్కడున్న దౌర్భాగ్య పరిస్థితి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారంటారా? డెఫినెట్గా లోకేష్ బాబు అంటే సమస్యలను ఎత్తి చూపటం. రాజకీయాలు మునపట్లాగా ఉండవండి. డెఫినెట్గా కొంచెం లోతుగా రాజకీయాల్లో కొంచెం గొంతు పెంచవలసి ఉంటుంది, అంటే శృతి పెంచవలసి ఉంటుంది, ఇంకా లోతుగా స్టడీ చేయవలసి ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు చూసారా, అలా ఇన్వెస్టిగేటివ్ విత్ సాక్ష్యాలు ఆధారాలతో మాట్లాడవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయి. అవును, ఖచ్చితంగా సాక్ష్యాలు. ఈ మాట చెప్తున్నాను కదా, ఇదిగో సాక్ష్యం అని చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది లోకేష్ బాబే ప్రవేశపెడతాడు. ఎట్లా సార్, చేరికలు కూడా ఏమైనా ఉంటాయంటారా? ఇది నూతనంగా ఉన్న చేరికలు కూడా విపరీతంగా ఉంటాయి. చేరికలు విపరీతంగా ఉంటాయి.
ఏ రాజకీయ నాయకులు ఏముందండి, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వారు ఇద్దరు కలుస్తుంటే పొలోమని వచ్చేస్తారండి. అయినా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక 60 మందిని డిస్కార్డ్ చేశారు కదా, మరి 60 మందిని డిస్కార్డ్ చేస్తే వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళు ఎక్కడ ఎవరితో జాయిన్ అవుతారు? జాయిన్ అయ్యి ఊరుకుంటారా? ఇప్పుడు నన్ను మీకు కొట్టేసారు చెప్ప ఇంకో దగ్గర రక్షణ పొందాను, మళ్ళీ తిరిగి మిమ్మల్ని కొట్టాలి కదా, కొట్టకంటే ఉంటానా? మానవ నైజం కదా. ఇప్పుడు 60 మందినో 70 మందినో ఈ ప్రశాంత్ కిషోర్ పుణ్యం అంటూ తీసేసినట్టయితే ఈ 70 మందికి ఎగిరిచ్చే అయిపోతారు కదా మన జగన్మోహన్ రెడ్డి. మరి వీరి తాలూకు ధాటి తట్టుకోగలడా? అసంతృప్తుల తాలూకు ధాటికి తట్టుకోగలడా? అది డెఫినెట్గా దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ చేరికల మాట అక్కడ ఎవరినైతే దెబ్బతీశారో మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశంలో చేస్తారు. ఎట్లయినా కానీ మొత్తంగా ఏదైనా కానీ లోకేష్ పాదయాత్ర ద్వారా ఇంకా రాటుదేలబోతున్నారని అంటారు. పాదయాత్ర చాలా మంచి పని చేస్తుందండి. పాదయాత్ర పవర్ని ఇస్తుంది. చూసుకోండి, రాజశేఖర రెడ్డి పాదయాత్ర కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ ఈ పాదయాత్రలో ఉంది ఏంటంటే చాలా అనుభవాన్ని కూడా జనం జీర్ణించుకుంటారు. జనం మధ్యకి వెళ్తాడు ఈయన. జనంలో ఒక స్పందన బయలుదేరుతుంది అన్నమాట. జనంలో ఎప్పుడైతే ఒక స్పందన వచ్చిందో దాన్ని ఎవరు అడ్డుకోలేరండి. ఓకే, అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.